శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, హైకోర్టులో తీర్పు పీఠాధిపతుల పైన సంచలనంగా మారింది. ఎవరైతే విదేశాలకు వెళ్తారో వారు ఆలయాల్లో గర్భాలయం ఏదైతే ఉందో దానిలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదు, వారు బయట మాత్రమే పూజ చేయాలి అని ఒక తీర్పునిచ్చారు. ఎందువల్ల ఈ తీర్పు? ఎవరు వెళ్ళారు అసలు? ఇప్పుడు ఎందుకు సంచలనమైంది మేడం? యాక్చువల్గా 2010లోనే వచ్చిందండి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే మనకి మొదటి నుంచి కూడా ముఖ్యంగా బ్రాహ్మలు వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి ఇళ్ళలో ఒప్పుకునేవాళ్ళు కాదు. ఓకే. విదేశాలకు వెళ్ళొస్తే నాలుగు మీద వాత పెట్టేవాళ్ళు. నా చిన్నప్పుడు విన్నాను నేను. మీకు బారిస్టర్ పార్వతీశం అని ఒక నవల ఉంది. ఆ నవలలో ఈ లండన్ వెళ్ళాలనుకుంటాడు బారిస్టర్ చదవడానికి. చిన్నప్పుడు మనకు అందరూ మీకు నాంటేలు అందరికీ తెలుసు. సో అలాగా అంటే అప్పుడు సిచ్యువేషన్ అది. అయితే యాక్చువల్గా అర్చకులు అనేవాళ్ళు వెళ్ళకూడదు, కరెక్టే. కానీ ఇక్కడ మన రెండు ప్రశ్నలు ఒకటి ఏంటంటే, ఇప్పటికి ఏ ప్రభుత్వం ఉన్నా, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్లోని గుళ్ళల్లోంచి ఓకే అర్చకులు ఇది అదేం విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు, అర్చకులందరూ కూడా కొంతమంది ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్ళి అమెరికా, లండన్ కొన్ని చోట్ల వాళ్ళు కళ్యాణాలు చేయించారు. దానికి దేవాదాయ శాఖ కూడా అనుమతి ఇచ్చినట్టుంది. ఓకే. దాని మీద మీకు టీటీడీ నుంచి వెళ్ళిన దాని మీద కొంచెం అప్పుడు కాంట్రవర్సీ కూడా వచ్చింది. ఏదో స్కామ్ జరిగింది, అక్కడ టికెట్లు ఎక్కువ అమ్ముకున్నారు, అట్లా అంతా. సరే, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు వెళ్ళొచ్చేసారు, వాళ్ళందరూ విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ కొత్తగా ఎందుకు అంటే, శారదాపీఠం ఏదైతే ఉందో, భారతీ తీర్థులు ఎవరైతే ఉన్నారో స్వామీజీ, వారు ఇవాళ దీన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇట్లా వెళ్ళిన వాళ్ళు గర్భగుడిలో చేయకూడదు, ఆగమ శాస్త్రం ఒప్పుకోదు. సరే, ఓకే. కానీ ఇప్పుడు మనం విదేశాల్లో గుళ్ళు కడుతున్నారు, విదేశాల గుళ్ళకి ఇక్కడి నుంచి అర్చకులు వెళ్తున్నారు, అక్కడ పూజలు చేయిస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు హిందూ మతం అనేది పరివ్యాప్తం అవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు వెళ్ళొస్తే దానికి ఏదైనా మీరు పరిహారం చెప్పండి. ఇప్పుడు ఎవ్రీ రూల్ హ్యాస్ అన్ ఎక్సెప్షన్. కరెక్ట్. ఇప్పుడు రాజ్యాంగంలో కూడా ఎన్నో అమెండ్మెంట్స్ జరిగాయి. అమెండ్మెంట్ తీసుకురండి. ఏం బ్రాహ్మలు ఎందుకు వెళ్ళకూడదు? సముద్రయానం చేయకూడదు. మనం మాట్లాడితే చాలా మాట్లాడాలి. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, ఆయన వానరుడు కాబట్టి పర్వాలేదని అనొచ్చు మీరు, అది వేరు. నేను ఇక్కడేమి ఎవరిని కించపరచట్లా, మనం మాట్లాడుకుంటే చాలా వస్తాయి. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో సెటిల్ అవుతామండి. మరి అలా ప్రాంతాలు మారి వస్తున్నాంగా అందరం. ఇప్పుడు నిజంగా ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది డిఎన్ఏ ద్వారా తప్ప లేకపోతే మనకు తెలియదు. తెలుస్తుందా? అవకాశమే లేదుగా. మరి అర్చకులకు ఎందుకు ఈ శిక్ష? వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళకపోతే వాళ్ళు స్వామిని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు తెల్లారు లేసి స్వామి పాదాలు పట్టుకుని వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు నిష్టగా ఉంటారు. వాళ్ళు అమెరికా వెళ్ళినా నిష్టగానే ఉంటున్నారు. వాళ్ళు ఏమి ఇప్పుడు ఇంకా అర్చకులు విదేశాలకు వెళ్ళకూడదు అంటే ఇంక వాళ్ళు సంపాదించుకోకూడదా? ఇక్కడ మీరు గుళ్ళల్లో వాళ్ళకి ఇది డబ్బులు ఇవ్వకండి, వాళ్ళకి ఇంతే 5,000 10,000 ఇస్తామంటే 4 వేదాలు చదువుకుని వాళ్ళు 10,000కి ఉద్యోగం చేయాలా? వాళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వకూడదా? మీకు చెప్పాను నేను నంద్యాల అటు సైడ్ వెళ్ళానండి. కొన్ని గుళ్ళు వాళ్ళు ఇలా కొడతారు, గవర్నమెంట్ వాళ్ళు, ఇందులో వెయ్యండి అని హుండీ మీద. అది వెళ్ళిపోమని చెప్పినట్టు మనకు అనిపిస్తుంది, కాదు హుండీలో డబ్బులు వేయండి అని. అక్కడ అర్చకుడు ఉండడు పళ్ళెం పట్టుకొని. నేను పట్టుకుంటే మీకేంటి కష్టం? ఇప్పుడు నాకు ఇష్టమే, నేను ఇస్తానండి అర్చకుడికి, మీకేం బాధ? అర్చకులు వాళ్ళ విధి నిర్వహించకూడదు అని ఒకళ్ళు ఇక్కడ గొడవలు చేస్తారా? అర్చకత్వం ఒకళ్ళకే వెళ్తుందా అని? అసలు అర్చకులు విదేశాలకు వెళ్ళకూడదని ఇంకొకళ్ళు చెప్తారా? కాంట్రడిక్టరీగా లేదు? అంటే ఎవరైనా అర్చకత్వం చేయొచ్చని వీళ్ళు అడుగుతున్నారు, ఎవరైనా అర్చకత్వం చేయొచ్చు అన్నప్పుడు వీళ్ళు విదేశాలకు వెళ్తే ఏం తప్పు? అంటే ఇక్కడ నిష్టగా కదా కావాల్సింది. నిష్ట అక్కర్లేదు, మేము కూడా చేస్తాము, మమ్మల్ని ఎందుకు అంగీకరించరని కొంతమంది అడుగుతున్నప్పుడు, నిష్టగా ఉన్న వాళ్ళని మీరు నిష్టగా తప్పుతున్నారు అన్నట్టుగా మాట్లాడి మీరు విదేశాలకు వెళ్ళొద్దు అంటే
వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. దీని మీద అసలు శృంగేరి పీఠం వాళ్ళకి ఎంతవరకు వీళ్ళు చెప్పొచ్చు, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు శృంగేరి పీఠాన్ని మనం తప్పు పట్టట్లా, కానీ అలాంటి నియమాలు మన గుళ్ళల్లో వాళ్ళు చెప్తే మనం చెయ్యాలా, ఓకే. దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి. అండ్ శృంగేరి శారదా పీఠం కూడా కదా మేడం? శృంగేరి శారదా పీఠం ఒకటే, ఓకే. శృంగేరి శారదా పీఠం అంటారు, శారదా మాత అక్కడ ఉంటారు. అదే మీకు హైదరాబాద్ నల్లకుంటలో ఉంటుంది శారదా మాత. నేను అడుగుతున్నది అది, నేను ఎవరిని కించపరచడం తప్పు పట్టడం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎవరు చెప్పేవాళ్ళు లేరా అది అడుగుతున్నా. ఏ రాష్ట్రం నియమాలు ఆ రాష్ట్రంవి కదా. తిరుమలలో ఏమో తమిళ వాళ్ళు మేము అక్కడ మా పెత్తనం ఉండాలంటారు, మరి ఎవరికి వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు తీసేసుకుంటే ఆంధ్ర వాళ్ళకి నోళ్ళు లేవా అని అడుగుతున్నాను నేను. ఎస్ మేడం. థ్యాంక్ యూ.